బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర వైఫల్యాలపై ఛార్జ్షీట్ను ప్రకటించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల కిరణ్ అన్నారు. అయితే పట్టణంలోని సంఘ కార్యాలయంలో ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధువాల్ పోస్టర్లను విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్న ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు ఉపయోగపడే ఒక్క పని చేయకపోగా భారాలు మోపే విధంగా హక్కులను కాలరాస్తుందని కిరణ్ అన్నారు. ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను వర్ధిల్లాలి కార్మిక జయప్రదం చేయండి. ఫిబ్రవరి 16 సమ్మెను గ్రామీణ బంధును కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, మతతత్వ విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ను ప్రకటిస్తూ కేంద్ర కార్మిక కర్షక కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న కార్మిక సంఘాలన్నీ కార్మిక సమ్మెను, అదేవిధంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ బంధును నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ గ్రామీణ బంధును సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక లోకానికి, రైతాంగానికి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో పోరాడి సాధించుకున్న చట్టాలకు తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు, ప్రైవేటు శక్తులకు అప్పనంగా అమ్మేస్తుందని దుయ్యబట్టారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి ఉన్న భూములను కంపెనీలకు అప్పచెప్పి కుట్రలను తెరలేపిందని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నెరవేర్యం చేస్తుందని అన్నారు. మతోన్మాద విధానాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని అన్నారు. ఇతర డిమాండ్లను కూడా నెరవేర్చాలని అన్నారు. మతతత్వ విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ను ప్రకటిస్తూ కేంద్ర కార్మిక కర్షక కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న కార్మిక సంఘాలన్నీ కార్మిక సమ్మెను, అదేవిధంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ బంధును నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ గ్రామీణ బంధును సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక లోకానికి, రైతాంగానికి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కావస్తున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా, కార్మిక కర్షకులకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పనిని చేయకపోగా కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు సమ్మె చేసే హక్కును, సంఘాన్ని పెట్టుకునే హక్కును దూరం చేసింది. మరోవైపు వ్యవసాయాన్ని పూర్తిగా కంపెనీలకు అప్పచెప్పే విధంగా చట్టాలను తీసుకొచ్చి రైతాంగం నడ్డి విరుస్తూ ఉన్నది. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం